హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ నాటుకోడి పలావ్ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసుకోవాలండి. స్పైసెస్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసుకోవాలండి. చికెన్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలండి. టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలండి. అలా చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అంతా వేగిన తర్వాత ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. రైస్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పడుతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా వస్తే సరిపోద్దండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి నాటుకోడి పలావ్. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.